హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. స్టార్టింగ్లోనే కావాల్సిన పదార్థాలు నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, అల్లం, అలాగే వేరుశెనగ గుళ్ళు అనమాట. ఇవైతే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోద్ది, ఫ్లేవర్ అంతా పాడైపోద్ది అనమాట దాంట్లో. తర్వాత ఇంకొంచెం 5 నుంచి 6 లవంగాలు, చెక్క, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. దీనికి కొంచెం పేషెన్స్ ఎక్కువే కావాలి కాబట్టి నిదానంగా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని అయితే ఇంకో ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. మంచిగా ఆ మిశ్రమాన్ని అంతా ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి దాంట్లో జీలకర్ర అలాగే ఆవాలు వేయండి. నా దగ్గర మిక్సింగ్ ఉన్నాయి కాబట్టి నేను తాలింపుల్లాగా వేసేసా. మీ దగ్గర సపరేట్గా ఆవాలే ఉంటే ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోండి. తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి. అలాగే మనం నార్మల్ సైజులో కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇట్లా మాత్రం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. అట్లా వేయించుకున్నాక మనకు టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఇంకొంచెం వేయించుకోండి. ఇట్లా పసుపు, ఉప్పు ముందు వేసుకుంటే ఏంటంటే తొందరగా ఎగుతాయి అనమాట ఉల్లిపాయలు. తర్వాత మనం కొంచెం నార్మల్ సైజులో కోసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను అనమాట. వీటినైతే చక్క స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. ఈ లోపు మన మిశ్రమం అయితే చల్లారిపోయింది. దీన్ని అయితే మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాం. తర్వాత మన టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట. సిమ్లో పెట్టంగానే మగ్గిపోయిన ఉల్లిపాయలు, టమాటాలు కూడా ఒకసారి కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్నాక ఇందులో మెయిన్ వచ్చేసరికి ములక్కాయలు, డ్రమ్ స్టిక్స్ కూడా వేసేసి మంచిగా ఇంకోసారి కలుపుకొని మగ్గ పెట్టుకోండి. ఇదైతే 50% మగ్గాక మూత తీసుకున్నాక ఇంకోసారి కలుపుకుందాం అనమాట. మన మునక్కాయల్ని, టమాటాలని, ఉల్లిపాయల్ని దీంట్లోకి మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడే ప్రాసెస్ అంతా ఇంపార్టెంట్, అసలు స్కిప్ చేయకుండా చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. ఆ మిశ్రమం మొత్తం చక్కగా మన ములక్కాయ ముక్కలు అన్నీ పట్టాలన్నమాట. పట్టేదాకా కలుపుకున్నాక వీటిని కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఆ మసాలా మొత్తం ములక్కాయ ముక్కలకి అయితే పట్టుతాయి అనమాట. అప్పుడు మన ములక్కాయలు ఇంకా జ్యూసీగా అవుతాయి అనమాట. తర్వాత ఇంకోసారి మూత తీసుకున్నాక ఇంకోసారి కలుపుకున్నాక ఇప్పుడు మనకు టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దీన్ని కూడా మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గనిస్తూ ఉంటే దానిలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలిద్ది. ఇప్పుడు మీరే చూడండి, నేనైతే ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా మీకు. ఆయిల్ చూసారా ఎంత చక్కగా పైకి తేలిందో. ఈ ప్రాసెస్ లో ఇంకోసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ పోసుకొని మీ గ్రేవీకి తగినంత చిక్కదనంగా కూర అయితే వండుకోండి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని అయితే మంచిగా కుక్ చేసుకోండి. లాస్ట్ లో ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర లేకపోతే కసూరి మెంతి ఉంటే కసూరి మెంతి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంతే మన టేస్టీ హోటల్ స్టైల్ ములక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపించండి. అది ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.